ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల యొక్క ముఖ్య సారాంశము పరలోక రాజ్యానికి దారి చూపించడం. ఈరోజు తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య జీవము పొందడానికి 5 సూత్రాలు ఉన్నాయి, 5 మెట్లు ఉన్నాయి. అవి తెలుసుకొని పరలోక రాజ్యం మన వశం చేసుకుందాం, మన సొంతం చేసుకుందాం. ఇంతకీ పరలోక రాజ్యం ఎవరిది? నిత్య జీవము ఎవరి సొత్తు? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళగలరు? ఒక క్రైస్తవులైనా? ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారు, పరిసయ్యులు కూడా అనుకున్నారు, మేము ఈ ధర్మశాస్త్రములో లిఖింపబడినటువంటి అన్ని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా పరలోక రాజ్యం మాదే, ఇక ఎవరికీ చెందదు అని వాళ్ళందరూ అనుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పాస్టర్ గారు కూడా ఈ విధంగానే అనుకున్నాడు. అనుకొని ఆ మధ్య ఇది చాలా వైరల్ అయింది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే తన భక్తులు విశ్వాసులు ఉంటారు కదా, వారి గుడికి వచ్చేటువంటి విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళతో ఈ మాట అన్నాడట ఆయన. నీవు పరలోక రాజ్యం వెళ్ళాలని ఉందా నీకు? అయితే 10,000 రూపాయలు కట్టు, ఖచ్చితంగా పరలోక రాజ్యం నీదే. 10,000 రూపాయలు నువ్వు ఇస్తే ఒక టికెట్ నీకు ఇస్తాను, ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అన్నారట. ప్రియ సహోదరి సహోదరులారా, అది మనము వెల ఇచ్చి కొనలేనటువంటిది. నిజానికి చనిపోయిన తర్వాత ఆ విశ్వాసి పరలోకానికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అది మనము వెల ఇచ్చి డబ్బు ఇచ్చి కొనలేనటువంటిది పరలోక రాజ్యము, నిత్య జీవము. అందరం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చందా వేస్తున్నాను, రోజు గుడికి వెళుతున్నాను, పూజలో పాల్గొంటున్నాను, అన్ని ఆచారాలు పాటిస్తున్నాను అంటే సరిపోదు. నిత్య జీవము పొందుకోవాలి అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, కొంత అర్హత ఉండాలి. అవి మనం సంపాదించి పెట్టుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనదే. ఇక రెండవదిగా, దాన్ని ఎలా చేరుకోవాలి, పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి? వీళ్ళు అన్నారు కదా ధర్మశాస్త్ర బోధకులు, మేము ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటిస్తే పరలోక రాజ్యానికి బస్సు ఎక్కినటువంటి వాళ్ళమే, ఖచ్చితంగా అది మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఖచ్చితంగా కాదు. ప్రభు క్రీస్తు బోధించినటువంటి బోధనలు పాటిస్తే పరలోక రాజ్యం మనందరిదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకీ ఎంతమందికి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంది? చేతుల పైకి ఎడతాను చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు, ఖచ్చితంగా మనము మరణించాల్సిందే. మన క్రైస్తవ విశ్వాసము ప్రకారము ఖచ్చితంగా ఈ జీవితము తర్వాత ఇంకొక జీవితం మొదలవుతుంది, అదే శాశ్వత జీవితము, నిత్య జీవము. మనము పరలోక రాజ్యం అని పిలుచుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే, వెళ్ళాలి, కానీ దానికి కొంత అర్హత ఉంది. దానికి కావలసినటువంటి విద్యా అర్హతలు, క్వాలిఫికేషన్స్, మనము ఒక జాబ్ని సంపాదించుకోవడానికి ఎలాగా తెచ్చుకుంటాము, ఎలాగ సంపాదించుకుంటున్నాము, పరలోక రాజ్యానికి కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యానికి దారి ఎటు అంటే మొట్టమొదటి సూత్రము ఇరుకైన ద్వారము. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము.
ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈ ఇరుకైనటువంటి మార్గము గుండా ప్రయాణం చేస్తే పరలోక రాజ్యము మన సొంతమే. లేదు, నేను విశాలమైనటువంటి మార్గము ద్వారా వెళతాను, చేరుకోగలను, నా ఇష్టానుసారము ఉంటుంది, మంచి లగ్జరీగా ఉంటుంది అని దాని గుండా ప్రయాణం చేస్తే మోసపోతాం. ప్రభువే చెప్పారు, ఇరుకైనటువంటి మార్గము గుండా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వెళతారు. కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. లేదు, షార్ట్ కట్స్ వెతుక్కొని నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే ఆ షార్ట్ కట్స్లోనే ముళ్ళు ఉండొచ్చు, ఆ అడ్డదారుల్లోనే అనేకమైనటువంటి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇరుకైన మార్గము గుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా మనం చేరుకోగలం. మొట్టమొదటిది ధ్యానం చేద్దాం. చాలా కష్టమైనటువంటిది ఈ క్రైస్తవ జీవితము, ఇరుకైనటువంటి మార్గము వంటిదే. మనము ఒక అర్హతను సంపాదించుకోగలగాం. ఏమిటది? జ్ఞానస్నానం తీసుకొని ప్రభువుని నమ్మి విశ్వసించి ఇదిగో తిరుసభలో భాగస్థులమయ్యాం. ఒకటి, ఇరుకైనటువంటి మార్గము సంపాదించాము, నడుస్తూ ఉన్నాము. కష్టమైనదే. క్రీస్తు ప్రభుని అనుసరించడము అంత సులువైన పని కాదు. ఎవరండి శత్రువులను ప్రేమించగలరు? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపని చూపించమని ఎవరు చెబుతారు? ఎవరు చూపించగలరు? ఇది మన క్రైస్తవత్వం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. దీనిని మనం అందరము కూడా అనుసరిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి అర్హతను మనం అందరము కూడా సంపాదించుకున్నాం. ఇంకా ఉన్నాయి. ఇక రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తే సరిపోదు. మనము పాటించాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది, ఖచ్చితంగా మన విశ్వాసము ఉంచాల్సినటువంటిది రెండవ సూత్రము మీద, రెండవ క్వాలిఫికేషను అయినటువంటిది దైవ కుమారుణ్ణి సంపూర్ణంగా నమ్మడం, విశ్వసించడం. దైవ కుమారుణ్ణి క్రీస్తు ప్రభువు, మేము జ్ఞానస్నానం తీసుకున్నాము కదా, మేము ప్రతిరోజు గుడికి వస్తున్నాం కదా, సరిపోతుందిలే అని కాదు. ఇదిగో మనకి వేద సత్యాలు ఉన్నాయి, క్రీస్తు ప్రభువుని గురించి ఉన్నటువంటి నిజాలున్నాయి, సత్యాలున్నాయి. వాటిని సంపూర్ణముగా ఎటువంటి సందేహము లేకుండా నమ్మగలిగితే మనం సంపాదించుకోగలం పరలోక రాజ్యం. ఉదాహరణకు, ఇది విశ్వాస రహస్యము. మన సమాధానం ఏమిటి? పూజలో చెప్తాం కదా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. ఈ 3 వేద సత్యాలను నమ్మగలిగితే చాలు. ప్రభు, మీరు మరణించారు, మా కోసము శ్రమలు అనుభవించి సిలువ మీద రక్తం చిందించారు, ఇదిగో మీరు ఉత్థానమయ్యారు. ఇది చాలా కష్టం నమ్మడం. ఎవరు నమ్మగలరు? మరణించినటువంటి వారు మరలా జీవంతో వస్తారు. నమ్మశక్యము కానటువంటిది, కానీ నమ్మాల్సినటువంటి బాధ్యత, నమ్మగలగాలి. మరలా మీరు వస్తారు, రెండవ రాకడ ఉన్నది, దానికి సిద్ధపడుతున్నాము అని మనమందరము కూడా ఉండగలిగితే, మనకి మనం చెప్పుకోగలిగితే దైవ కుమారుణ్ణి విశ్వసించినటువంటి వాళ్ళమే. ఇక ఈ దైవ కుమారుణ్ణి విశ్వసించడము అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఆలకించి దాని ప్రకారం నడుచుకోవాలి. రెండవది. ఇక మూడవ సూత్రము, మూడవ మెట్టు పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరము కూడా పరివర్తన చెందాలి. మెటనోయా అంటారు, ఏ చేంజ్ ఆఫ్ హార్ట్, హృదయ పరివర్తనము చెందాలి. మనమందరము మానవ మాతృలం, ఖచ్చితంగా పొరపాట్లు చేస్తాం, తప్పుదములు చేస్తాం, పాపంలో కూరుకుపోతాం. కానీ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు.
దాన్ని తెలుసుకొని నేను ఈ తప్పులో ఉండకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు అని హృదయ పరివర్తనము చెంది క్రీస్తు ప్రభుని దగ్గరికి రాగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడవ మెట్టును ఎక్కినటువంటి వాళ్ళమే. మూడవ సూత్రాన్ని, ఈ మూడవ అర్హతను మనము పాటించినటువంటి మనకు ఉన్నటువంటిదే పరలోక రాజ్యానికి ఖచ్చితంగా చేరుకోగలము. మెటనోయా, ఎ చేంజ్ ఆఫ్ హార్ట్, హృదయ పరివర్తనము చెంది జీవించాలి. ఇక నాలుగవది, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఈరోజు మొదటి పట్టణాన్ని ఆలకించాం కదా. మొదటి పట్టణంలో మనము విన్నాము, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే దేవుడు మన వైపు చల్లని చూపు చూస్తాడు. ఇంకా అంటున్నారు కదా మొదటి పట్టణంలో, దేవుని యొక్క ఆజ్ఞలు అంత కష్టమైనటువంటివి కాదు, మనము అందుకోలేనటువంటివి కాదు, మనకి చేరువులోనే దగ్గరలోనే ఉన్నటువంటివి, మనం అర్థం చేసుకోగలిగినటువంటివి, మనము పాటించగలిగినటువంటివే. మనమందరము కూడా పాటించగలము అవి. కానీ తెలిసి కూడా వాటిని మీరుతాం, వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రమును పాటించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు బద్దులమై జీవించడము. అదే విధముగా ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే మనకు మాతృక సుమాతృక, క్రీస్తు ప్రభువు ఒక ఉదాహరణ. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించాడు, విధేయించాడు. తనకి కష్టమైనప్పటికీ గెత్సెమనీ తోటలో, ప్రభు ఈ పాత్రను నా నుండి తొలగించండి, ఆయనను నా ఇష్టం కాదు, ఇది నీ అభియిష్టం, ఇది నీ ఇష్టం, నీ చిత్త ప్రకారం జరగనివ్వండి అని ప్రభువు విధేయించాడు. ఎక్కడి వరకు? సిలువ మరణము వరకు కూడా విధేయించాడు. చివరి వరకు తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత కూడా ఆయన విధేయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వినయము, విధేయత మనము ఆజ్ఞలను పాటించడంలో చూపించగలగాలి. క్రీస్తు ప్రభుని తర్వాత మరియ మాత దేవుని యొక్క ఆజ్ఞని పాటించినటువంటి వారు ఇంకా చాలామంది పునీతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరుకున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను వారు పాటించి దేవుని యొక్క సన్నిధానాన్ని చేరుకున్నారు. ఇదే పరలోక రాజ్యం చేరుకోవడానికి మనకున్నటువంటి 4వ సూత్రము, 4వ మెట్టు. ప్రియ సహోదరి సహోదరులారు, ఇంకా 5వది దైవ ప్రేమ, మానవ ప్రేమ. సర్వేశ్వరుని ఆజ్ఞలు 10. ఈ 10 కూడా 2 ఆజ్ఞలు అణిగి ఉన్నవి. ఏమిటి అవి? ఒకటి, సర్వేశ్వరుని ఆజ్ఞలు తెలుసు కదా మీకు. ఒకటి, అధికంగా ప్రేమించుదుగాక. 2, నీ వలే సమస్త జనులను ప్రేమించుదువుగాక. ఒకటి గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలే కాదు, 500కు పైగా ఆజ్ఞలు ఉన్నాయి. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మన తిరుసభ మనకి క్రోడీకరించి 10 ఆజ్ఞల్లో చూపించిందనమాట. అయితే ఈ అన్ని ఆజ్ఞలు కూడా దేనిలో ఇమిడి ఉన్నాయి? 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నాయి. ఒకటి దైవ ప్రేమ, 2వది మానవ ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మానవుణ్ణి పక్కన పెట్టినా పర్వాలేదు. ఇంతకీ దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? దేవుణ్ణి ఎందుకు విధేయిస్తారో తెలుసా? మనందరికీ తెలుసు, మనకి జవాబు తెలుసు. ఒకటి దేవుని మీద ఉన్నటువంటి భయము, 2వది ఒకవేళ నేను మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి ఆయన చేర్చుకుంటారో లేదో అనేటువంటి భయము. తర్వాత ఎలాగ క్రైస్తవత్వాన్ని స్వీకరించాను కదా, పాటించక తప్పదు, ప్రేమిద్దాంలే, గుడికొద్దాంలే అని దేవుణ్ణి ప్రేమిస్తాం. ఖచ్చితంగా ప్రియ సహోదరి సహోదరులారు తెలుసుకుందాం. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆలకించాం, సువిశేష పట్టణంలో కూడా ఆలకించాం. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో,
పూర్ణ ఆత్మతో మన దేవుణ్ణి ప్రేమించాలి. అంటే కంప్లీట్ సరెండర్, పూర్తిగా దేవునికి సమర్పించేసుకోవాలి. లేదు సగం సగం. దేవుణ్ణి ప్రేమించడము సగం సగం కాదు, హాఫ్ ఆఫ్ కాదు, సంపూర్ణంగా ప్రేమించగలగాలి. ఇక దైవ ప్రేమ ఈ విధంగా ఉంటే మానవ ప్రేమ ఇంకే విధంగా ఉంటుంది? దేవుణ్ణే సగం ప్రేమిస్తున్నామంటే మానవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? అస్సలు ఉండదు. ఒకవేళ దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించినా సరే కొన్నిసార్లు మానవుణ్ణి ప్రేమించడంలో మనము వెనకంజ వేస్తాం. ఏ సహోదరి సహోదరులారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే మానవుని కూడా ప్రేమించాలి, ప్రేమించగలగాలి. నువ్వు మానవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుణ్ణి ప్రేమించినట్లే. అందుకనే ఒక చిన్న ఈ విధంగా ఉంది కదా, మానవ సేవే మాధవ సేవ. కనిపిస్తున్నటువంటి నీ మానవుణ్ణి, దేవుడు తన పోలికలో సృష్టించినటువంటి మానవుణ్ణి, ఆ దేవుడే ఆయనలో ఉన్నారు అని గమనించి గుర్తించి ఆయన్ని ప్రేమించగలిగితే మన తోటి సహోదరి సహోదరులను దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5వ మెట్టు కూడా ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో మనం ఎందుకో వెనకంజ వేస్తున్నాము అని అనిపిస్తూ ఉంది. మానవుణ్ణి ప్రేమించడంలో మనం ఎందుకో వెనకంజ వేస్తున్నాము అనిపిస్తూ ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎక్కువగా వస్తువులకే ప్రాముఖ్యతనిస్తాము, కానీ తోటి మానవుడు చనిపోతున్నా, చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నా, బాధపడుతున్నా మనం పట్టించుకోము. అందుకనే ఒక తత్వశాస్త్రవేత్త ఒక మంచి సిద్ధాంతాన్ని విడుదల చేశాడు. ఏమిటి అంటే, ఐ దవ్ ఐ ఇట్. అంటే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎలా ఉంటుందో మీకు వివరించి చెప్తాను. ఐ దవ్, ఐ అంటే నేను, దవ్ అంటే నీవు. వీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, నేను నీవు మధ్య సంబంధము ప్రేమతో కూడినటువంటిది, ఆప్యాయత, సోదర ప్రేమ, దానగుణం, అన్ని ముఖ్యమైనటువంటివి మంచి గుణాలు కలిగి ఉన్నటువంటివి సంబంధాలు ఈ ఐ దవ్, నేను నీవు అనేటువంటి సంబంధంలో ఉంటాయట. ఇక ఐ ఇట్, ఐ అంటే మరలా నేను, ఇట్ అంటే ఇంగ్లీష్లో అది లేక ఇది. మనము దేనినైనా సంబోధించినప్పుడు, వస్తువులను సంబోధించినప్పుడు ఎలా సంబోధిస్తాం? అదని చెప్తామా, లేకపోతే ఆ వస్తువుని నువ్వు ఇట్రా అంటామా? ఈ వస్తువు ఉంది, ఇది, ఈ వస్తువుని ఎలా సంబోధిస్తాం, ఎలా పిలుస్తాం? అది లేదా ఇది, అంతే కదా. లేకపోతే మానవుల్ని పిలిచినట్టు పిలుస్తామా? పిలం కదా. నీవు అని పిలుస్తామా? దీన్ని వస్తువుని పిలుస్తామా? వస్తువుని పిలవం కదా. సంబంధం ఎలాగ ఉంది అంటే, ఐ ఇట్ నేను, అది సంబంధము, వస్తువే, నేను నేనే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఐ దవ్ రిలేషన్కి బదులు ఐ ఇట్, ఈ ఇట్, ఇది, అది దేనిని సంబోధిస్తున్నాము, ఎలా సంబోధిస్తున్నాము, ఎవరిని సంబోధిస్తున్నాము అంటే మనుషులకి అన్వయిస్తున్నాం అన్నమాట. మనుషులను కూడా ఈ విధంగానే చూస్తూ ఉన్నాం. ఐ ఇట్, అది నాకు, వస్తువుకి ఉన్నటువంటి సంబంధము, ఆప్యాయత ఉంటుందా? దీని మీద ప్రేమ చూపిస్తామా? దీని మీద మన యొక్క లవ్ చూపిస్తామా? వస్తువు మీద లవ్ చూపిస్తామా? ఎవరి వైపు చూపిస్తాం? ఎవరికి చూపిస్తాం ప్రేమ? మనుషులకి మధ్యే కదా. కానీ కొన్నిసార్లు మన సంబంధం ఇదిగో నేను, అది, అంతే. వారిని మర్చిపోతాం, పక్కవారిని మర్చిపోతాం, పొరుగువారిని మర్చిపోతాం. వాళ్ళ మీద చూపించాల్సినటువంటి ప్రేమను వస్తువుల మీద, జంతువుల మీద, ఇంకా అనేకమైనటువంటి పరికరాల మీద మనం చూపిస్తాం. అవునా కదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక తత్వశాస్త్రవేత్త ఈ విధంగా అంటాడు,
జీన్ పాల్ సాత్ అనేటువంటి ఒక తత్వశాస్త్రవేత్త, ది అదర్ ఈజ్ మై హెల్, ఎదుటివాడు, నా సహోదరుడు, నా ప్రక్కవాడు నాకు ఒక నరకం లాంటోడు. అంటే ఆడు ఉండకూడదు, అంతే. ఆడుంటే నాకు నరకమే. గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన జీవితము ఎదుటివాని మీదే ఆధారపడి ఉంది. మన జీవితము నీ ప్రక్కవాడు, నీ సహోదరుడు, నీ సహోదరి మీదే ఆధారపడి ఉంది. లేదు నేను ఒక్కడనే బ్రతికేస్తాను, నేను ఒక్కడనే జీవించగలను అని అనుకుంటే కష్టం, బ్రతకలేవు. మీకు తెలుసు. ఉదాహరణకు కంప్యూటర్ ఎవరు చేస్తారు? ఎవరు తయారు చేస్తారు? మంచి మేధావి. లేదంటే కూలి పనికి వెళుతూ ఏమి చదువుకోకుండా పొలాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి తయారు చేయగలడా? చేయలేడు కదా. సరే, మనకు భోజనాన్ని ఎవరు పెడుతున్నారు? షూటు బూటు వేసుకొని వీళ్ళ ప్రియ సహోదరి సహోదరులారా, అంటే అందరూ ముఖ్యమే. పనిచేసేవాడు ఉండాలి, చదువుకునేవాడు ఉండాలి, అన్నీ తయారు చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఉండాలి. మన మనుగడకు కారణము అందరినీ మనము కలుపుకొని వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దీనినే మన ప్రభువు ఈరోజు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క మంచి సమరయుడు అనేటువంటి చిన్న ఉదాహరణ ద్వారా ప్రభు చెబుతూ ఉన్నారు. ఎవరైతే ఆపదలో ఉన్నాడో, ఎవరైతే సహాయాన్ని అర్థిస్తారో, ఎవరైతే నీ యొక్క సహాయమును, నీ యొక్క హెల్ప్ను కోరుకుంటారో, వారందరూ కూడా ఆపదలో ఉన్నటువంటి వారే. వారందరూ కూడా ప్రభువునకు చెందినటువంటి బిడ్డలే. నా కుటుంబస్తుడు కాదు, నాకు తెలిసినటువంటి వ్యక్తి కాదు, నేను సహాయం చేసినా చేయకపోయినా ఒకటే, పర్వాలేదు అని అనుకుని ఉండడం కాదు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు ఆ వ్యక్తిని కాపాడడంలో చూపించాడు ఒక మంచి సమరయుడు అని. క్రీస్తు ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, ఒక మంచి సమరయుడు కావాలి మనమందరము అని. గుడ్ సమరిటన్స్. మనము అందరము కూడా మంచి సమరయులు అయితే ఈ యొక్క భూలోకము ఎంత చక్కగా కొనసాగుతూ ఉంది, శాంతియుతంగా కొనసాగుతూ ఉంది మనందరికీ తెలుసు. ఎందుకు యుద్ధాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి? ఎదుటివాడంటే పడదు, వాడంటే మనకి కోపము, పగ, ద్వేషము, ఇవన్నీ. ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మనం నేర్చుకుందాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే ఇదిగో ఈ 5 సూత్రాలు పాటిద్దాం. మన తోటివానిని గమనిద్దాం, గుర్తిద్దాం. అతనిలో కూడా దేవుడున్నాడు, దేవుని ప్రతిరూపమే అని తెలుసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యం మనం అందరం చేరుకుంటాం. ఆ వ్యక్తి అడిగినటువంటి మాట, పరలోక రాజ్యము, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ప్రభు ఇచ్చినటువంటి ఈ సమాధానం మనం స్వీకరిద్దాం. ఈ 5 సూత్రాలను మనం పాటిద్దాం. పరలోక రాజ్యం మనం సొంతం చేసుకుందాం. ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక.